హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పిసల్ బండ ప్రాంతంలోని మ్యాక్స్ ఐస్ క్రీం పార్లర్లో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. బ్లేడ్తో కోసుకుని హంగామా చేస్తూ సిబ్బందిపై దాడి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకులపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. పిసల్ బండ ప్రాంతంలోని మ్యాక్స్ ఐస్ క్రీం పార్లర్లో ఇద్దరు యువకులు గంజాయి మత్తులో వీరంగం సృష్టించారు. బ్లేడ్తో కోసుకుని హంగామా చేస్తూ సిబ్బందిపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకులపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. కిరణ్మయ్య, అయితే సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోపల యువతులు గంజాయి మత్తులో అయితే తాము ఏం చేస్తున్నామో తమ మొత్తం టోటల్ గా తన్మయత్వం కోల్పోయి తమను బ్లేడ్లతో అయితే శరీరం పైన ఈ యొక్క టోటల్ గా అక్కడ ఉన్న వారంతా కూడా ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం విస్మయంకు చెందేటట్టుగా గురయ్యారు. పోలీసులు అయితే సంతోష్ నగర్ పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకే ఆరోపిస్తున్నారు ఏంటంటే ప్రభుత్వం ఇంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు అయితే డ్రగ్స్ పైన ఎలాంటి డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తున్నాం అనే ధ్యేయంగానే పోలీసులు పనిచేస్తున్నారు. కాబట్టి అయితే ఈ కోణం లోపల అయితే డ్రగ్స్ కు బానిస అవుతున్న యువత పట్ల మొన్న రీసెంట్ గా చూసుకుంటే కూడా మన ఇక్కడ అయితే యువత డ్రగ్స్ తీసుకోవడం వలన విచక్షణ రహితాన్ని కోల్పోయేసి తమ ఆధీనంలో కంట్రోల్ లేక అయితే తమకు తాము అయితే సూసైడ్ చేసుకోవడానికి ఇలా ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలను పోలీసులు కూడా తెలుపుతున్నారు. ఇటువంటి చర్యలను ఎవరు చేసినా ఉపేక్షించకపోదు. అయితే డ్రగ్స్ ఎక్కడ కనబడ్డా ఎవరు తీసుకున్నా వినియోగించుకున్నా ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే వారు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరి నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చారు, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ పెడ్లర్ వీళ్ళకి సప్లై ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి ఇచ్చినా డ్రగ్స్ తీసుకొని వచ్చినా లేకుంటే డ్రగ్స్ సేవించినా డ్రగ్స్ కొనుగోలు చేసినా ఖచ్చితంగా కఠిన శిక్ష అయితే ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి అయితే వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్, బ్లేడ్ తో కోసుకొని పరస్పరం దాడికి కూడా పాల్పడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా ఆ యువకుల మీద? ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కోణం లోపల డ్రగ్స్ రహిత తెలంగాణగా మారుస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు ఆ గాయాలు చేసుకోవడం చేత ఇతరులను కూడా భయభ్రాంతులకు చేశారు. కాబట్టి డ్రగ్స్ తీసుకోవడమే అయితే తప్పు. కాబట్టి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయింది, ఎంత మోతాదుకు తీసుకున్నారు, అయితే డ్రగ్స్ బానిస కావడానికి మెయిన్ కారణం ఏంటి అనే దాంతో ఎప్పటి నుంచి వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే దాంతో వీళ్ళు ఇంకెవరికైనా డ్రగ్స్ వీళ్ళని ఎవరు డ్రగ్స్ వినియోగిస్తున్నారు, వీళ్ళకు ఎవరు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరు అనే కోణంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ యొక్క విచారణ సమయంలో మొత్తం టోటల్ గా అయితే అక్కడ నుంచి తెలియాల్సింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.